హాయ్ అండి. అందరికి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి డిసెంబర్ 31 తేదీ లోపల ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చిందండి గవర్నమెంట్ మనకి. వెరిఫికేషన్ పూర్తి చేసిన లబ్ధిదారులకు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం అండి. ఎవరికెవరికి అవకాశం వస్తుందనేది మనం ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలానే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఎంత అమౌంట్ అనేది చెల్లిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి. అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ పథకానికి సంబంధించి వచ్చే లైవ్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఏపీ కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం అయితే ప్రారంభించి ఉంది. కావున ఈ డిసెంబర్ 2025లో మనకి ఎవరెవరైతే ఈ పథకంలో ఇన్వాల్వ్ అయ్యారో, దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతుందండి. అంటే ఫస్ట్ మనకి ఈ ప్లేస్ నిజంగా ఉందా లేదా, వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఆధార్, రేషన్ కార్డు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేరా, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి మన ప్లేస్ అనేది ఎక్కడుందనేది మనకి యాప్లో కూడా జియో ట్యాగింగ్ కూడా చేశారండి. ఈ జియో ట్యాగింగ్ కూడా కంపల్సరీ మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నామో ఆ ప్లేస్లో చేసుకున్నారనమాట. దానికి ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేశారనమాట. మనం మళ్ళీ ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని అనేది ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అనేది. తర్వాత జియో ట్యాగింగ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది ప్రభుత్వం కూడా ఒకటి సరైన సమాచారం పేపర్ ప్రకటన ద్వారా ఇచ్చిందండి. ఆ పేపర్ ప్రకటన ద్వారా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి జనవరి 15 లోపల తర్వాత మనకి లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వరకు తుది పరిశీలన అనేది జరుగుతుంది 15 వరకు. 15 తర్వాత సంక్రాంతి పండగ తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి కలిపి అసంపూర్తిగా ఉన్న ఇల్లులు ఉంటాయి కదండి, ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఉన్న ఇల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట. ఆ ఇల్లులు కూడా అన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి ఇల్లులు ఖాళీ ఉన్నాయి, ఎంతవరకు వచ్చి ఆగిపోయాయి, అమౌంట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందా లేకపోతే నిర్మాణం స్టేజ్లో ఉందా, తుది నిర్మాణంలో ఉన్నాయా, అమౌంట్ ఎక్కడి వరకు పడింది, ఇవన్నీ పూర్తిగా వెరిఫై చేసి ఆ ఇళ్ళను కూడా కంప్లీట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసిందండి. ఈ లిస్ట్కి వచ్చే కంటే ముందే ఇది కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇవి 3 లక్షల వరకు ఇల్లు ఉన్నాయండి. ఇది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం, ఈ 2 పథకాల ద్వారా ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇది అంతా కూడా టార్గెట్ ఎప్పటికి ఉందంటే మనకు ఉగాది పండుగ ఉంది కదండి. ఇప్పుడు మనం జనవరిలో సంక్రాంతి పండుగ టైంలో ఉన్నాం. ఉగాది పండుగ అంతకి కూడా మనకి ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇల్లులు కూడా మనకి అందజేస్తారనమాట ప్రజలకందరికీ కూడా. ఈ వెరిఫికేషన్లో ఉన్న ఇల్లులు కూడా ఇప్పుడు మనకి ఎంతవరకు వస్తున్నాయి, ఇవి ఒక 2 లక్షల వరకు ఉన్నాయండి కొత్త ఇల్లులు. ఇవి కూడా మనకి ఇవన్నీ సర్వే జరుగుతుంది. సర్వే జరిగిన తర్వాత వెరిఫికేషన్ వచ్చేసి ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందని 30 తేదీలోపు మనకి లిస్ట్ వస్తుంది. తర్వాత అవి కూడా ఇల్లులు కట్టడం స్టార్ట్ చేస్తారండి. ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది, ఏ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఈ లిస్ట్ అంతా కూడా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు మనకి ఎంపీడీ ఆఫీస్ నుండి ఏఈ గారు కూడా వచ్చి చెక్ చేస్తారండి మన లిస్ట్ అనేది ఎంత మట్టుకు నిజమో, ఆ పర్సన్ ఉన్నారా లేదా, ఇవన్నీ వెరిఫికేషన్కి. తర్వాత దీనికి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే ఆ స్థలం మన పేరు మీద ఉందా లేదా, మనకి ఏమన్నా అది మన పూర్వీకుల నుంచి వచ్చిందా, దాన్ని పొజిషన్ సర్టిఫికేట్ అంటారనమాట. ఆ పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ముందే అప్లై చేసుకొని పెట్టుకోవాలండి లిస్ట్ వచ్చే కంటే ముందే. లిస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు టైం ఉండదు, మనకి జస్ట్ వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఏఈ గారు మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు వచ్చేసి మనకి ఆ లిస్ట్ అనేది చెప్పేస్తారండి. తర్వాత ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో మనం తెలుసుకుందాం. మనకి మొత్తం 2,50,000 అమౌంట్ వస్తుందండి గవర్నమెంట్ నుండి. దీనికి కేంద్ర ప్రభుత్వం అయితే 1,50,000 ఇస్తుంది, మరియు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ₹1,00,000 ఇస్తుంది. దాంట్లో పునాది కడతాం కదండి, మనం పునాది కట్టిన తర్వాత దానికి ఎంత వస్తుందంటే అమౌంట్ 60,000 వస్తుంది. మరియు గోడలు ఉంటాయి కదా, గోడల నిర్మాణం జరిగిన తర్వాత దానికి ఒక 60,000 వస్తుంది. స్లాబ్ నిర్మాణం తర్వాత ఒక 60,000 వస్తుంది. తుది నిర్మాణంకి 70,000 వస్తుంది. తుది నిర్మాణం అంటే మనకి ఏదైనా ఫైండింగ్ వర్క్స్ ఉంటాయి కదండి, ఇంకా లైట్స్ కానీ ఏమంటారు ఎలక్ట్రిసిటీ కానీ మీటరు ఇలాంటివన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత 70,000 వచ్చేస్తుంది అనమాట. మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అమౌంట్ మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందండి. ఇది కూడా పక్కాగా ఎటువంటి ఇది లేకుండా మన అకౌంట్కే నేరుగా పడుతుందండి అమౌంట్. కాబట్టి మనం బ్యాంక్ అకౌంటు, ఈ పొజిషన్ సర్టిఫికేట్,
ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కంపల్సరీ వెరిఫై చేసుకొని పెట్టుకోవాలండి మనం లిస్ట్ వచ్చే ముందే కంటే. ఈ లిస్ట్ కూడా వితిన్ ఒక 20 డేస్లో వచ్చేస్తుంది కాబట్టి మనం చాలా ప్రిపేర్గా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇవన్నీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి కదండి. ఇంకో కొత్త సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో ఇళ్ల స్థలాలకు ఎవరికైతే లేవో ఆ డేటా కూడా మనకి వెరిఫై చేస్తున్నారు. ఆ డేటాని కూడా మనం ఆల్రెడీ వాళ్ళ హౌసింగ్ యాప్లో ఉంటుంది కదండి, హౌసింగ్ యాప్లో వెరిఫై చేసేసి డేటా ఇచ్చేశారు. ఇది కూడా 10 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుంది ఈ పథకం ద్వారా. మళ్ళీ ఆ పథకం ద్వారా లబ్ధి 10 లక్షల మందికి ఎలా చేకూరుతుందంటే స్థలాలు లేని వాళ్ళకి ఆధార్ ద్వారా వెరిఫై చేసి కంపల్సరీగా ఇలా వస్తుందన్నమాట. దీంట్లో ఇటువంటి ఇల్లీగల్గా ఏమీ జరగవండి ఈసారి. ఎందుకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ఏఈ గారు దానితో పాటుగా ఈ లిస్ట్ అంతా కూడా మనకి ఎటువంటి ఇల్లీగల్ లేకపోకుండా ఏఐ ద్వారా మనకి లిస్ట్ అనేది చెక్ చేసి ఇస్తుందన్నమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా ఇల్లులు వచ్చాయా, లేకపోతే ఆ ప్లేస్లో వాళ్ళు ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నారా, ఇవన్నీ చాలా క్లారిటీగా వెరిఫై చేస్తుందండి గవర్నమెంట్ అనేసి. ఇల్లీగల్ ఏం లేకుండా మనకి ఎవరెవరైతే లబ్ధి పొందాలో నిజంగానే లబ్ధిదారులు ఎలా ఉన్నారు కాబట్టి దానికోసం చాలా క్లియర్ కట్గా ఉందండి గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో మొత్తం 2,50,000 డబ్బులు వస్తుంది కదా, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే ఇంకొక 39,000 ఎక్కువ వస్తుంది. అది ఎందుకంటే గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదండి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఆ పథకంలో 39,000 ఎక్కువ వస్తుంది స్వచ్ఛ భారత్ కింద. కాబట్టి మొత్తం అమౌంట్ వచ్చేసి 2,89,000 వస్తుందండి. ఇంకోటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి ఈ మంత్ ఎండింగ్కి కంపల్సరీ రిలీజ్ అవుతుందండి. ఈ ఎండ్కి వస్తూ మనం కంపల్సరీ అన్నీ స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆ టైంకి అంతా మనకి ఇబ్బంది లేకుండా మనకి వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఈ హౌసింగ్కి సంబంధించి కానీ ఇతర ఏ పథకాలకైనా సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం నేను ఇస్తుంటానండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.